ఒక మనిషికి జాతిపితతో సమానమైన బిరుదు ఇవ్వడం అసలు దాని అర్థమేంటి? ఊహించుకోండి, ఎంత పెద్ద గౌరవమో! ఈరోజు మనం ఆంధ్రగాంధీ అని పిలువబడ్డ ఒక స్వాతంత్ర్య సమరయోధుడి కథను తెలుసుకోబోతున్నాం. అసలు ఆ బిరుదు ఆయనకు ఎందుకొచ్చిందో చూద్దాం. ఆయన కథను అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఆ ప్రశ్నే మనల్ని ఆయన జీవితంలోకి తీసుకెళ్తుందన్నమాట. అసలు గాంధీజీతో పోల్చడమంటే మాటలా? అది మామూలు విషయం కాదు కదా. మరి ఒక వ్యక్తికి అంత పెద్ద గౌరవం ఎందుకు దక్కింది? ఆ బిరుదు వెనుక ఉన్న త్యాగమేంటి? ఆ ఆదర్శాలేంటి? అదంతా మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది? ఇంకెక్కడా లేదు, ఆయన జీవితంలోనే ఉంది. ఆయన ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూస్తే చాలు, ఆయన వ్యక్తిత్వం ఎలా తయారైందో మనకే క్లియర్గా అర్థమైపోతుంది. వావిలాల గోపాలకృష్ణయ్య గారు 1889లో మొదలై 1972లో ముగిసిన ప్రయాణం ఆయనది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. స్వాతంత్ర్యం కోసం ఒక్కసారి కాదు, చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు. ఇక దేశానికి స్వేచ్ఛ వచ్చాక కూడా ఖాళీగా లేరు. శాసనసభ్యుడుగా, స్పీకర్గా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. అంటే ఆయన జీవితం మొదటినుంచి చివరి వరకు పోరాటం, సేవ ఈ రెండింటికీ అంకితమైందనమాట. అయితే కేవలం ప్రజాసేవ చేశారని మాత్రమే ఆయనకు ఆ పేరు రాలేదు. అసలు కారణం వేరే ఉంది. ఆయన నడిచిన దారిలో ఉంది. అదేంటంటే గాంధేయ మార్గం. మహాత్మాగాంధీ చెప్పిన మాటలు ఈయనపై చాలా గట్టి ప్రభావం చూపాయి. ముఖ్యంగా 3 విషయాలు: అహింస, సత్యాగ్రహం, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా సరళత. ఇవి ఆయనకు జస్ట్ సూత్రాలు కాదండి, అవే ఆయన లైఫ్ స్టైల్. ఆయన చేసే ప్రతి పనిలోనూ ఈ ఆదర్శాలు మనకు కనిపిస్తాయి. సరే, స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత ఆయనకు చాలా పెద్ద పెద్ద రాజకీయ పదవులొచ్చాయి. కాని అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆయన గొప్పతనమేంటో మనకిక్కడే అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే శాసనసభ్యుడు, స్పీకర్ ఎంత పవర్ఫుల్ పదవులు కదా. కాని మరోవైపు ఆయన పర్సనల్ లైఫ్ చూస్తే ఎలాంటి విలాసాలు, ఆడంబరాలు లేవు. అచ్చం గాంధీజీలాగే చేతిలో అధికారం ఉన్నా కూడా చాలా సింపుల్గా బతికారు. ఆ అసాధారణమైన సింప్లిసిటీయే ఆయనకు ఆ పేరు తెచ్చిపెట్టింది. మరి ఇంత పద్ధతిగా, సూత్రాలతో బతికిన వ్యక్తి రాజకీయాల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? ఆయన లెగసీ ఈ రోజుకి మనకు ఎందుకు గుర్తుంది? ఆయన నిజాయితీ, అహింస పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే, అవినీతి అనేది ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన్ని ఒక శుభ్రమైన ప్రతీకగా చూసేవాళ్లు. అంత గౌరవమిచ్చారు. ఆయన దృష్టిలో అధికారమంటే ఒక బాధ్యత అంతే. లీడర్షిప్ అంటే సేవ చేయటం. గాంధీజీనే తన జీవితానికి ఆదర్శంగా పెట్టుకుని చివరి శ్వాస వరకు ప్రజల సేవకుడిగానే ఉండిపోయారు. ఇదే ఆయన మనకు వదిలి వెళ్లిన గొప్ప వారసత్వం. సరే, ఆయన కథను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ప్రజాసేవలో నిజాయితీగా, సింపుల్గా, ఎలాంటి స్వార్థం లేకుండా బతికిన జీవితం ఈరోజు మన తరానికి, మన సమాజానికి ఏం నేర్పుతుంది? ఒక్కసారి ఆలోచించండి.